శరత్, మళ్ళీ ఏమైందే? అపార్ట్మెంట్కి ఒక బొట్టీకి ఉంది శరత్. మరి నేను పెడితే నా దగ్గరికి ఎవరు వస్తారు? సరే ఇప్పుడు ఏం చేస్తావు అయితే? ఇంకేమైనా బిజినెస్ ఐడియా ఇవ్వా? ఓ, నేను ఇవ్వాలా? ఇంకా ఐడియా రాగా. పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదా, ఈ మధ్యన బాగా ఫేమస్ అవుతుంది. పికిల్సా? ఆ, పికిల్స్ అమ్ముకుంటావా? నీకు తెలీదు, చాలా ఫేమస్. నువ్వు కెరీర్ మీద ఫోకస్ పెట్టాలమ్మా. నాకు పికిల్స్ చేయడమే రాదు, అవే అమ్ముతాను శరత్. సరే అయితే క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయొచ్చు కదా. మబ్బుల్లో కిచెన్ ఏంటి శరత్, ఏం మాట్లాడుతున్నావు? నీకు అలాగ అర్థమైందా? అబ్బా చెప్పు ఏంటో. సో ఇప్పుడు మనకి ఎక్కడ పెడితే కిచెన్స్ ఉన్నాయా? కిచెన్స్ అంటే బేసిక్లీ ఎక్కడ పెడితే రెస్టారెంట్స్ కానీ వంట ప్లేసెస్ కానీ ఉన్నాయా? సో మనకి భూమి మీద ఉన్న వాళ్ళందరికీ ఉన్నాయి. మరి ఇప్పుడు ఆకాశంలో ఫ్లైట్స్ వెళ్తుంటాయి కదా, ఫ్లైట్స్, హెలికాప్టర్స్, శాటిలైట్స్, రాకెట్స్, కొన్నిసార్లు పైనుంచి దేవతలు వీళ్ళందరూ వస్తుంటారు కదా. మరి వీళ్ళందరూ ఒక కిచెన్ కావాలి కదా, అందుకు వీళ్ళందరికీ మబ్బుల్లోన కిచెన్ ఒకటి సెట్ చేసి అమ్మొచ్చు. నిజంగా చాలా ఈ మధ్య బాగా ఫేమస్ అవుతుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నువ్వే బిజినెస్ పెట్టాలో నువ్వు ఆలోచించుకొని నన్ను చెప్పమంటే ఇంకా నువ్వేం పెడతావు? నీ బిజినెస్ ఐడియా లేదు నీకు దగ్గర. బా శరత్, నేను హోమ్ డెకోర్ ఐటమ్స్ పెడితే ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? హోమ్ డెకోర్ ఐటమ్స్ అంటే గిఫ్టింగ్ ఐటమ్స్, డెకరేషన్ ఐటమ్స్, క్యాండిల్ స్టాండ్స్ లాంటివి. యా, చాలా బాగుంటుంది, పెట్టుకో. వైజాగ్లో ఏం లేవబ్బా. సరే చాలా తక్కువ చేసుకో, ఉన్నాయి. పెట్టుకో. నేను వద్దంటున్నానేంటి? ఓకే అయితే నేను దాని మీద హోంవర్క్ చేసుకుంటా. బుక్ రాయి, హోంవర్క్ రాయి, వదిలేకి మధ్యలో గట్ట. నువ్వు స్టార్ట్ చేయకముందు ఎన్ని ఎక్స్ట్రాలు ఉంటే స్టార్ట్ చేస్తే ఇంకా వాడి మాట వినవేమో నువ్వు.